ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్ లేకుండా ఉన్నారేమో కానీ ఫేస్బుక్ అకౌంట్ లేకుండా ఎవ్వరూ లేరు. చాలామంది ఫేస్బుక్ ఫ్రెండ్షిప్కి ఫేమస్ అని, పరిచయాలకు పబ్లిక్ ప్లేస్ అని, బంధాలకు బంజారా హిల్స్ అని అనుకుంటారు. కానీ కొత్త వాళ్ళతో పరిచయం కొంతవరకు కొత్తగా ఉంటుంది, కొంతకాలం తర్వాత చెత్తగా మారుతుంది. పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ప్రతి మనిషి జీవితంలో నలుగురు ఉండాలి, లేకుంటే సంపాదించుకోవాలి. ఎందుకంటే మనం పుట్టినప్పుడు మన బంధాన్ని నలుగురు మోసేలాగా, మనం చనిపోయినప్పుడు మన బాధ్యతను నలుగురు పంచుకునేలాగా ఉండాలి. మనం 4 మెట్లు ఎదుగుతుంటే మెచ్చుకోవడానికి, అదే 4 మెట్లు జారిపోతే ఓదార్చడానికి ఆ నలుగురు చాలా అవసరం. వారే నందు, అఖిల్, బిట్టు, ఆనంద్. ఈ నలుగురు నన్ను నాన్నలాగా నడిపించారు, అమ్మలాగా ఆప్యాయంగా చూసుకున్నారు. కానీ నేను వారి ప్రేమను పట్టించుకోలేదు, వాళ్ళ బాధను చూసుకోలేదు. ఎందుకంటే అవసరం ఉన్నంత వరకు అబద్ధం ఉంటుంది, అవసరం తీరాక అమ్మాయి ఉంటుంది. నిజమైన స్నేహితులు నటించరు, నవ్విస్తారు, బాధలో ఉన్నప్పుడు భయపెట్టరు, బాధ్యతగా చూసుకుంటారు. రాముడి బలం రావణాసునికి తెలియదు అనేది ఎంత నిజమో, ఈ నలుగురి ప్రేమ నేను గుర్తించకపోవడం కూడా అంతే నిజం. అందుకే కళ్ళ ముందు కనిపించే కన్నవాళ్ళ కన్నా కలలో కనిపించే కావ్య కోసం వెంపర్లాడాను, ఆరాటపడ్డాను. కర్ణుడి చావుకి 100 కారణాలు అయినట్లు నా చావుకి ఒకే ఒక కారణం కావ్య. ఎదురవ్వకుండానే ఎదుటి వాళ్లకు దూరం, కావలసిన వాళ్లకు భారం చేసి. అందుకు ఉదాహరణే నా జీవితం. ఎక్కడికి వెళ్ళాడబ్బా వీడు? కింద లేడు, పైన లేడు. సరే, ఫోన్ చేద్దాం. హలో కుందన్, ఎక్కడున్నావురా? చావుకు చాలా దగ్గరగా ఉన్నారా? ఏంటి? అవునరా, కేవలం 40 రోజుల పరిచయం, నలుగురు ఫ్రెండ్స్కి దూరం, నా వాళ్ళకు భారం చేసిందిరా. అందుకే వెళ్ళిపోతున్నా బిట్టు. అసలు ఏమైందిరా కుందన్ నీకు? ఎక్కడున్నావురా? సారీరా బిట్టు. రే, ఈ జీవితంలో అన్నీ ఉంటాయిరా, బాధ, బాధ్యత, సంతోషం. ఆ మాత్రం దానికి ఇలా చేసుకోవడం ఏం బాగాలేదురా. నీవు చెప్పింది నిజమే, నా జీవితంలో అన్నీ ఉన్నాయి, నాకు కావాల్సింది తప్ప. సంతోషం నన్ను విడిచిపోయింది, బాధ నాలో కలిసిపోయింది, బాధ్యత నన్ను మర్చిపోయింది. అందుకే అందరికీ అందంత దూరంలో వెళ్ళిపోతున్న బిట్టు. రే, సంతోషం, బాధ అన్నీ నిన్ను వదిలిపెట్టినా మేము మాత్రం నిన్ను వదిలిపెట్టలేంరా. నువ్వెక్కడున్నావో చెప్పురా. మరణానికి మరో అడుగు దూరంలో ఉన్నారా బిట్టు. ప్లీజ్ రా కుందన్, ప్లీజ్ రా, ఏం చేసుకోవద్దురా కుందన్. ఎవరన్నా నువ్వు? ఎందుకు చావాలనుకుంటున్నావు? ఏంటి, లవ్ మ్యాటరా లేక ఫ్రెండ్షిప్ మ్యాటరా? చూడు భయ్య, సమస్య ఏదైనా సొల్యూషన్ మాత్రం ఇది కాదు. ఇంత మాట్లాడుతున్నా ఏమీ మాట్లాడడం లేదంటే ఖచ్చితంగా అమ్మాయి మ్యాటర్. ఇప్పటికే చాలా లేట్ అయింది, కథ స్టార్ట్ చేద్దామా? నా జీవితంలో ఆనందం అందంగా అనిపించింది, బాధ బాధ్యతగా అనిపించింది, కానీ మోసం చావులా వినిపించింది. అందుకే ఇప్పుడు ఇలా. అసలేంటన్నా మోసం? నవ్వుతూ ఉండడం అంటే నాలో నేను నవ్వుకోవడం కాదని, నలుగురి ఫ్రెండ్స్తో నవ్వుకోవడం, నా వాళ్ళతో పంచుకోవడం అని,
బిట్టు అంత బాధ్యతగా చెప్పేంత వరకు తెలుసుకోలేకపోయా. ఎందుకంటే బతకడం అంటే బంధువులతో బతకడం కాదని, బాధ్యతగా చూసుకునే వాళ్ళతో ధైర్యంగా బతకడం అని నా వరకు వచ్చేదాకా తెలుసుకోలేకపోయాను. రే కుందన్, ఒక్క నిమిషం. రేయ్, సెల్ ఫోన్లు వచ్చింది దూరంగా ఉన్న మన వాళ్ళ సంతోషాలు బాధలు చెప్పుకోవడానికి, దగ్గరగా ఉన్న మన వాళ్ళ ఆప్యాయతలు ప్రేమలు దూరం చేసుకోవడానికి కాదురా. ఒక్కటి మాత్రం నిజం, దగ్గరగా ఉన్నప్పుడు దూరం విలువ తెలియదు, దూరం అయ్యాక కానీ దగ్గర విలువ తెలియదు. అది వస్తువు యొక్క విలువైనా కావచ్చు, మనిషి యొక్క ప్రేమైనా కావచ్చు. ఇది మాత్రం నిజం. ఏంట్రా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? నీ కాదులేరా, వాళ్ళకి చెప్తున్నా. ఎవరికి? మనుషులకులే కానీ నువ్వేంటి ఈ మధ్య ఎవరిని సరిగ్గా కలవడం లేదు, మాతో సరిగ్గా మాట్లాడడం లేదు, మాతో అవసరం లేకుండా ఈ ప్రపంచంతో పని లేకుండా నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు. ఏంటి సంగతి? అలాంటిది ఏం లేదురా బిట్టు. ప్రతి గంటకు అలారం కొట్టినట్టు ప్రతి మాటకు అబద్ధం చెప్తున్నావు. అబద్ధం అందరిలో అవమానపరుస్తుంది, కానీ నిజం నలుగురిలో నిజాయితీగా నిలబెడుతుంది. నిజంగా రా, అలాంటిదేం లేదురా. సర్లే, పోయి తినిపో. వాడు చెప్పేది అబద్ధం అని తెలుసు కదరా, ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నావు? ఎందుకంటే వాడు మన ఫ్రెండ్ కాబట్టి. నేను మన ఫ్యామిలీ చెడిపోతున్నా, మన ఫ్రెండ్ చెడిపోతున్నా చూస్తూ ఊరుకోలేనురా. నువ్వురా నిజమైన ఫ్రెండ్ అంటే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ ప్రియా సార్. ప్రియాది ఇల్లు కాదు, పక్కిల్లు. సార్ 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 ఒకసారి చెప్తే అర్థం కదా. ప్రియాది ఇల్లు కాదు, పక్కిల్లు. సార్ ప్రియా అంటే పక్కింటి ప్రియా కాదు సార్, మా ప్రోడక్ట్ పేరు ప్రియా పచ్చడి. పచ్చడా? సరిపోయినవరా పచ్చడికి? అయినా ఎంత? 10 రూపాయలు సార్. ఎందుకు? పక్కింటి పరమేశ్వర్ షాప్లో 5 రూపాయలే కదా. అది సుప్రియ సార్ 5 రూపాయలు, ఇది ప్రియా సార్ 10 రూపాయలు. సరే, నీకోసం తీసుకుంటా. ఎంతో చూసి చెప్పు. 10 రూపాయలు సార్. ఏం పంచా? లంచ్ టైం కల్లా చంపిస్తా. సార్ సార్ దుబ్బై. సార్ 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 ఏరా మామ, అప్పుడే స్టార్ట్ చేసావా నీ చీటింగ్? చీటింగ్ కాదురా, చాటింగ్. రే ఫోన్ ఎత్తురా. అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. నీ అబ్బా ఫోన్ ఎత్తామంటే పైకి లేపడం కాదరా, కాల్ లిఫ్ట్ చేయరా. ఆ ముక్క ముందే చెప్పాలరా. రే చెప్పడం మర్చిపోయినా, ఈరోజు బిట్టు బర్త్డేరా. అవునరా, మర్చిపోయాను. రే ఈరోజు బిట్టు అని బర్త్డే రా. రే బిట్టు. రే బిట్టు. ఈరోజు గుర్తుందా మామ? ఏముందిరా? నీ బర్త్డే రా. హ్యాపీ బర్త్డే మామ. థ్యాంక్స్ రా. హ్యాపీ బర్త్డే బిట్టు. థ్యాంక్స్ రా. హ్యాపీ బర్త్డేరా బిట్టు. థ్యాంక్స్ రా మామ. ఈరోజు బిట్టు అని బర్త్డే కదా, కేక్ కట్ చేపిద్దామా? కేక్ నేను తీసుకొస్తా కానీ మీరు నన్ను తీసుకొని డైరెక్ట్ పార్క్ వచ్చేయండి. సరే మామ. సరే సార్. రే మామ, వీడు పొద్దుననగా వెళ్ళాడు, ఇంతవరకు రాలేదురా. కేక్ వస్తుంది లేరా. అవును మామ, వస్తుందిరా. నీ పక్కనే పొదల్లోకి వెళ్ళరా. నీ అబ్బా అది కాదురా, అక్కడ అప్పడాలు వస్తున్నాయి. మడిచి బీప్. ఏంట్రా? సెన్సార్ రా, సెన్సార్. దేవుడా, ఒక పక్క ఆకలి, ఇంకో పక్క ఈ అఖిల్ గాడు, ఇద్దరు కలిసి నన్ను చంపేస్తున్నారు దేవుడా. ఓయ్, నువ్వు సమరసింహారెడ్డి ఏంటి చంపడానికి? రే అఖిల్, ఎదురింటి అమ్ములో ఆంటీ 2 రోజుల నుంచి నన్ను విపరీతంగా చూస్తుందిరా, ఎందుకంటావు? వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ పని మానేశారంట, నువ్వు చేస్తావేమోనని. రే చెప్పింది ఆడరా, నాకెళ్ళి చూసావేంటి? చెప్పింది వాడే అయినా ఆంటీ చూసేటప్పుడు నువ్వు నా పక్కనే ఉన్నావు కదరా. ఉంటే ఓరి ముంగీసు మొక్కమోడా, నువ్వు నా పక్కన ఉంటే వాచ్మెన్ ఏం కర్మ, వాటర్ సప్లై బాయ్ అని కూడా అనుకుంటారు. చా పందొచ్చి ముళ్ళ పందిని ఎక్కిరించినట్టుంది. అయినా ఒరే, వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ పని మానేసినట్టు నీకెలా తెలుసురా? ఓ అదా, మొన్న వాకింగ్కి వెళ్తుంటే ఆంటీ వాచ్ గురించి అడిగా, వాచ్ గురించి చెప్పింది. అలాగే వాళ్ళ ఇంట్లో పని మానేసిన వాచ్మెన్ గురించి చెప్పింది. అసలు నన్ను చూస్తే మీకేమనిపిస్తుందిరా? హాస్యం హాస్యం హాస్యం. అసలు నేనేమన్నాను రా? నన్ను చూస్తే మీకేమనిపిస్తుందిరా? హాస్యం హాస్యం హాస్యం. ఒక్క నిమిషం.
హలో నాయనా బిట్టు చెప్పండి అమ్మా. ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగానే ఉన్నాను బిట్టు. ఏం లేదు, నా కొడుకు కుందన్ మార్నింగ్ నుంచి ఫోన్ చేయలేదు. కొంచెం కంగారుగా ఉంది, అందుకే నేను ఫోన్ చేశాను. అమ్మా, కుందన్ కాలువబుక్కి వెళ్ళాడమ్మా, రాగానే మీకు ఫోన్ చేపిస్తాను. అలాగే బిట్టు. ఓకే. కుందన్ వచ్చేలాగా లేడు కానీ మనం వెళ్దాం పదా. మరి కేక్ వాడు ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చాడంటలే కానీ రూమ్కి వస్తుందిలే పదా. సూపర్ మ్యాచ్ కదరా. అవునరా, రాకు రేబల్గా ఆడతాడరా. ఎవరో బెల్ కొడుతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయారా మార్నింగ్ నుంచి? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, మెసేజ్ పెడితే రిప్లై లేదు. పర్సన్స్ కన్నా పర్సనల్ పనులు ఎక్కువయా నీకు? ఆనంద్, తిన్నావరా ఏమన్నా? రే, అడిగేది నిన్నేరా, ఏమన్నా తిన్నావా? తిన్నారా? మాతో చెప్పుకోలేని బాధలు ఏమైనా ఉన్నాయా? నిజంగా అలాంటిదేం లేదురా. మరి అట్లాంటప్పుడు తినొచ్చు కదా. తినొచ్చారా? సర్లే, పడుకోపో. కర్నూలుకి వస్తున్న కావ్యని కలుసుకుందామని ఫ్రెండ్స్ నుంచి తప్పించుకోవడానికి బిట్టుకి కేక్ తీసుకొని వస్తా అని అబద్ధం చెప్పి రైల్వే స్టేషన్కి వచ్చాను. రైతు వాన కోసం ఎదురు చూసినట్లు, తల్లి బిడ్డ కోసం ఆరాటపడినట్లు కావ్య కోసం ఆతురతగా వెయిట్ చేస్తూ ఉన్నా. కానీ మెసేజ్ చేస్తే రిప్లై లేదు, కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. కానీ నన్ను సంతోషం పలకరిస్తుందని, చావు కలవరిస్తుందని గ్రహించలేకపోయాను. ఇంతలో తాను రావాల్సిన ట్రైన్ వచ్చింది, తను మాత్రం రాలేదు. అప్పుడే తెలుసుకున్నా, ఫ్రెండ్స్కి కావాల్సింది నా సంతోషం అని, కావ్యకి కావాల్సింది నా అవసరం అని. తను ఫోన్ చేసి తన బావతో ఎంగేజ్మెంట్ అయిపోయింది, నేను రావడం లేదు, రైల్వే స్టేషన్లో నీ లైఫ్లో నా కోసం వెయిట్ చేయొద్దు, నన్ను మర్చిపో అనేంతవరకు నేను తెలుసుకోలేకపోయాను. ఎందుకంటే కళ్ళ ముందు కనిపించే ప్రేమ కడ వరకు తెలియదు, కనిపించని ప్రేమ మాత్రం కడ తేడ్చే వరకు నిద్రపోదు. వెలుతురు కొడుతుంది, కొంచెం లైట్ ఆఫ్ చేయరా. రోజు లైట్ ఉంటే కానీ పడుకో, ఈరోజు ఏమైందిరా? ఇలాగో చీకటి అయిపోయింది. ఏంటి? అదే, లైఫ్లో ఎప్పుడు వెలుతురు ఉండదు కదా, అప్పుడప్పుడు చీకటి కూడా వస్తుంది, ఆ సూర్యచంద్రుల్లాగా. ఏం మాట్లాడుతున్నావు, నీకన్నా అర్థమవుతుందా? మర్చిపోయా, మీ మదర్ కాల్ చేశారు. పొద్దున కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదంట కదా, అందుకని నాకు చేశారు. ఒకసారి కాల్ చేసి మాట్లాడు. ఒక్కసారిలే మాట్లాడేది. జీవితం కూడా ఒకేసారి కానీ వచ్చేది. ఏం ఆలోచనలు పెట్టుకోకుండా అమ్మతో మాట్లాడి పడుకో. ఇది నా కథ. ఎందుకు కాపాడావు బ్రో? చావనివ్వాల్సింది విన్ని. చూడండి అన్న, మీరెవరో నాకు తెలియదు. ఎదుటి మనిషి బాధను, కన్నీరును తొడడానికి స్నేహబంధమో, రక్తబంధమో, పేగుబంధమో లేక ఏ బంధుత్వమో అవసరం లేదు. మన పిడికడంత గుండెలో చిటికడంత మానవత్వం ఉంటే చాలు. చూడు బ్రో, ఆఫ్టర్ ఆల్ అమ్మాయి కోసం అమ్మని మర్చిపోయి ప్రాణాలు తీసుకుపోయాడు. సిగ్గు లేదురా నీకు? ఆఫ్టర్ ఆల్ అమ్మాయి అనుకుంటే ఆ అమ్మాయి కోసం ఇంతగా ఆరాటపడి ఆనందానికి దూరంగా, చావుకి చాలా దగ్గరగా వెళ్ళి వచ్చేవాడిని కాదురా. కానీ దూరంగా ఉన్న మా అమ్మ ప్రేమ, ఆప్యాయత ఆ అమ్మాయిలో చాలా దగ్గరగా కనిపించాయి. కానీ అదంతా మోసమని తెలిసాక అందరికీ అందనంత దూరం వెళ్ళిపోవాలని అనుకున్నా. ఎందుకు ఇలా చేసావు అని అడగను, కానీ దేనికోసం చేసావు, ఎవరి కోసం చేసావు ఒక్కసారి ఆలోచించు. మనం ఈ భూమి మీదకి వచ్చింది బతకడానికి రా, ఇలా బాధకు భయపడి చావడానికి కాదు. చూడుకుందాం, జీవితంలో ఓడిపోతే మళ్ళీ గెలవచ్చు, కానీ మోసపోకూడదు. ఒకవేళ మోసపోతే గెలవాలి, కానీ చావకూడదు. కానీ కావ్యని నా కళ్ళలో పెట్టుకొని చూసుకోవాలనుకున్నా, అది నా కంట్లో కన్నీరు అవుతుంది అనుకోలేదురా. చూడుకుందాం, మనం ప్రేమించే వాళ్ళకు మనం దూరం అవుతే ఎంత బాధపడతామో, మనల్ని ప్రేమించే వాళ్ళకు మనం దూరం అయితే వాళ్ళు కూడా అంతే బాధపడతారు. జీవితంలో ఎన్నో మలుపులు వస్తుంటాయి, పోతుంటాయి. ఆ మలుపులు మన కోసమే అనుకోవాలి, కానీ అదే మరణం అనుకోకూడదు రాకుందాం. మీరు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు, ఇంతగా అభిమానిస్తున్నారు, కానీ నేను ఏ రోజు మిమ్మల్ని పట్టించుకోలేదు. కళ్ళు ముందు కనిపించే ప్రేమను, రిలేషన్ను పట్టించుకోకుండా నాకు కనపడని ప్రేమ కోసం
వినపడని మాట కోసం, విలువలేని రిలేషన్ కోసం ఎన్ని రోజులు వెంపర్లాడాను. కానీ ఈరోజు అమ్మాయి కోసం మా అమ్మను కూడా బాధ పెట్టాను. అందుకే ఇలా మోసపోయాను. రే కుందన్, బాధ ఎవరికుండో చెప్పు. బాధ్యత ఉన్నవానికి బాధ ఉంటుంది, బాధ్యత లేనివానికి బాధ ఉంటుంది. ఈ జీవితం పందెం కాదురా, ప్రయత్నం. బాగా బతకడానికి ప్రయత్నించాలి కానీ ఇలా బాధకు భయపడి చావడం కాదురా మామ. మిత్రమా, నా చావుని నీకు కథలాగా చేసి చెప్తుంది నువ్వు చూస్తావని కాదు, నువ్వు తెలుసుకుంటావని. నాలాగా మోసపోకుండా, బాధపడకుండా, ఎంత కష్టం వచ్చినా కన్నీళ్లు రానివ్వకు, ఎంత బాధ వచ్చినా బాధ్యత మర్చిపోకు మిత్రమా. ప్రతి మనిషి జీవితంలో ఆనందంగా ఉన్నప్పుడు వరాలు ఇవ్వటం, బాధలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవడం చేయకండి. ఎందుకంటే మీ నిర్ణయం వెనుక కుటుంబం ఉంది, మీ తల్లిదండ్రుల ఆశయం ఉంది, మీరు పంచిన ప్రేమ ఉంది, మీరు నేర్పిన స్నేహం ఉంది, మా జీవితం ఉంది. మీరు తీసుకున్న నిర్ణయంలో మాలో బాధ్యత పెంచాలి కానీ బాధను కాదు. నిజమైన స్నేహితులకు ఈ మా చిన్న సినిమా అంకితం.